ఓకే అండి, మరి ఈ రోజు మనకి ఊరించి వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారు. హాయ్ అండి. హలో, మీ పేరేంటి? నా పేరు షబీనా అండి. షబీనా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మలక్పేట అండి. మలక్పేట. ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? జువేరియా. జువేరియా. మీరు ఎక్కడి నుంచి? సనత్ నగర్. సనత్ నగర్. సో మీ ఇద్దరికి ఏమైనా రిలేషన్ ఉందా? యా, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే, సో మరి రెడీయా ఈ రోజు చక్కగా వంటలు చేయడానికి? ఎస్ అండి. సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? ఏం చేస్తారు వంట? బగారా బైగన్. బగారా బైగన్ చేస్తారా? ఓకే. ఓకే, మరి బగారా బైగన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బగారా బైగన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, నువ్వులు పావు కప్పు, మెంతులు అర టీ స్పూన్, జీలకర్ర అర టీ స్పూన్, ఉల్లి విత్తనాలు అర టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, వేరుశనగ గుళ్ళు పావు కప్పు, ఎండు కొబ్బరి కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, చింతపండు గుజ్జు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి బగారా బైగన్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, షబీనా గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి దీనికి? ముందుగా వంకాయని 4 పార్ట్స్ గా కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్ లో ఉంచాలి. తర్వాత తీసి డీప్ ఫ్రై చేయాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ చేసుకుందాం. కొంచెం వేడయ్యాక వేద్దామా? సో అన్ని కట్ చేసేసి పెట్టుకున్నారా? కట్ చేసి రెడీగా ఉన్నాయి. ఓకే, అంటే దీనికి కంపల్సరీగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలా, లేకపోతే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చా? డీప్ ఫ్రైనే చేయాలి కంపల్సరీ, డీప్ ఫ్రై అనేది. ఎందుకంటే కర్రీలో లాస్ట్ లో వేస్తాం కదా. ఓకే, మరి డీప్ షాలో ఫ్రై చేయకూడదు, డీప్ ఫ్రై పచ్చి పచ్చిగా ఉంటుంది అలా అయితే. సో డీప్ ఫ్రై చేసేస్తే మనకి అది మొత్తం వంకాయ అంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఓకే, ఇంకేమైనా రెడీ చేసి పెట్టుకోవాలా ఈ కర్రీకి మనం? ప్రస్తుతం అంటే దీనికి గ్రేవీగా కావాలని ఈ పేస్ట్ రెడీ చేస్తారా? ఏంటి పేస్ట్? ఇది పల్లీలు, నువ్వులు అండ్ కొబ్బరి అండి. మూడిటికి ఫస్ట్ మేము వేయించేసి గ్రైండ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కి మనం ఫస్ట్ ఆయిల్ లో కొద్దిగా బ్రౌనిష్ గా చేసుకోవాలి, తర్వాత దాన్ని గ్రైండ్ చేయాలి. ఆనియన్ కూడా ఆయిల్ లో ఫ్రై వేయించుకోవాలి. ఓకే, సో అయితే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట, అంతేనా? అంతే. ఓకే, వేద్దామండి ఇంకా. ఓకే, సో ఇవి ఇప్పుడు బాగా మనకి డీప్ ఫ్రై అయిపోవాలి. అవునండి. సో మరి ఈలోగా కర్రీ స్టార్ట్ చేసుకుందామా? వేసుకోండి. ఓకే, ఫస్ట్ గా కొద్దిగా ఆయిల్ వేయాలి. ఓకే, ఏం వేద్దాం? ఫస్ట్ మెంతులు వేయాలండి. మెంతులా? ఎందుకంటే ఇవి కొద్దిగా టైం పడుతుంది కదా బ్రౌన్ అవ్వడానికి. ఓకే, అంటే ఆ మెంతుల ఫ్లేవర్ అనేది బాగుంటుందా ఏంటి దీంట్లో? స్మెల్, ఫ్లేవర్ అన్ని వస్తాయా? ఓకే ఓకే, కొద్దిగా బ్రౌనిష్ రాగానే తర్వాత జీలకర్ర. ఓకే, కలోంజి ఆనియన్. ఓకే, సో ఇవి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకోవాలి. హాఫ్. నెక్స్ట్ రెడ్ చిల్లీస్, ఎండుమిర్చి పట్టుకోనా? నెక్స్ట్ కరివేపాకు. ఓకే, నెక్స్ట్ ఆనియన్ పేస్ట్. ఆనియన్ పేస్ట్. ఓకే, మూత పెడదామా? ఒక 2 minutes. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. నెక్స్ట్ ధనియాల పొడి వేయాలండి. పసుపు. ఆ కలోంచి వేగుతున్న కొద్దీ మంచి స్మెల్ వస్తుంది, దాని ఫ్లేవర్ కూడా బాగుంటుంది. దెన్ చిల్లీ పౌడర్. ఓకే, ఓకే, ఇమీడియట్ గా ఈ మసాలా పేస్ట్ వేసేయాలండి, లేకపోతే అది బ్లాక్ అయిపోతుంది. ఓకే, సో మనకి గ్రేవీ ఎంత కావాలంటే దానికి తగ్గట్టుగా ఈ పేస్ట్. మనం వంకాయ పావు కిలో తీసుకున్నాం కదా, దానికి బట్టి ఇది తగ్గట్టుగా. ఓకే, ఆ వంకాయలు చూడండి ఇంకా వేగాల కొద్దిగా. సో మనకంటే ఆ వైట్ కలర్ అంతా బ్రౌనిష్ గా వస్తుంది. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? దీని తర్వాత చింతపండు పల్ప్.
యాక్చువల్లీ పావు కిలో బైగన్కి 1 టెన్నిస్ బౌల్ వరకు వేసేయాలండి, ఎందుకంటే ఆ పులుపు వస్తేనే బగారా బైగన్కి. ఓ అంటే మనం చింతపండు ఇలా దగ్గరికి చేస్తే ఆ బాల్ అంత సైజ్ రావాలన్నమాట. ఓ అది లెక్క అలాగా. ఓకే ఓకే. ఇప్పుడు సాల్ట్ వేయాలండి. ఓకే. కొద్దిగా వాటర్, అందులో ఉంటుంది. ఒక చిన్న కప్పు వాటర్ వేసేయాలి. ఓకే. బాగుంది, గ్రేవీ టెక్స్చర్ అంతా చక్కగా వచ్చేసింది. ఇలా ఆయిల్ పైన వచ్చే వరకు కొద్దిగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఓకే. సిమ్లో ఉంచాలి, హై ఫ్లేమ్ పెట్టొద్దు. ఓకే. వావ్, గోల్డెన్ బ్రౌన్. నైస్, బాగా వేయించావు. ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చా? సో ఈ వంకాయలు యాడ్ చేసిన తర్వాత మనం కాసేపు ఆ గ్రేవీలో ఉంచితే వాటికి కూడా టేస్ట్ అనేది పట్టేస్తుంది అనమాట. ఓకే. అలా చూస్తుంటే నిజంగానే నోరు ఊరుతోంది. వంకాయలు వేసిన తర్వాత కొత్తిమీర వేసేయాలి. వేసేసాను. పప్పు వేద్దాం వీటిని కాస్త గ్రేవీలో. బేసిక్గా వంకాయ ఎలా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఇట్లాంటి ట్రెడిషనల్ రెసిపీస్ అయితే కరెక్ట్గా చేస్తే ఇంకా మజానే వేరు కదా తినేటప్పుడు. మూత పెడదామా 1 నిమిషం? అక్కర్లేదా? స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తే చాలు. చాలా ఆఫ్ చేయనా? సో జస్ట్ ఒక 1 మినిట్ ఆ ప్రెషర్కి ఇది అవ్వాలి అంతేనా? ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే, తీద్దామండి. అవునండి, రెడీ అయిపోయింది. నైస్. వావ్, వంకాయలు అన్ని కూడా మనకి ఒక సైజ్ లోనే ఉంటే అదే చూడడానికి బాగుంటుంది కదా. బగారా బైగన్ అంటేనే కొద్దిగా సెలెక్టెడ్ వంకాయలు తీసుకోవాలి. 2-3 షాప్స్ తిరగాలి, కానీ మంచి ఒకే సైజ్. ఫైనల్ గా లైట్ గా కొద్దిగా కొత్తిమీర. మీరే చేశారా? అవునండి. ఓకే, నైస్, బాగుంది. కర్రీ బాగుంది, కార్వింగ్ కూడా బాగా చేశారు. ఓకే, సో చూసారు కదండి, చక్కగా వేడివేడిగా బగారా బైంగన్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు బగారా బైంగన్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బగారా బైంగన్ తయారు చేసే విధానం: ముందుగా నువ్వులు, వేరుశెనగ గుళ్ళు, ఎండు కొబ్బరి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు నూనెలో వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. వంకాయలను 4 చీలికలుగా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి మెంతులు, జీలకర్ర, ఉల్లి విత్తనాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, కారం, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన వంకాయలు, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, బగారా బైంగన్ రెడీ.